శోభితా ధూళిపాల నాగ చైతన్య గారి వైఫ్ శోభితా ధూళిపాల గారు దేవి కాస్ట్యూమ్లో చాలా అందంగా కనిపిస్తున్నారు అని చెప్పేసి తన ఫొటోస్ని మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ ఉన్నారు. తనతో పాటు సిద్ధార్థ్ అతిథి యొక్క జంట ఫొటోస్ కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఈ ఫొటోస్ ఎక్కడివి? వీళ్ళు చూస్తూ ఉంటేనేమో ర్యాంప్ వాక్ చేసినట్టు కనిపిస్తుంది. ఎక్కడ చేశారు ఏంటి అనే ఆ విషయానికి వస్తే మన హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో కౌచర్ వీక్ ఆఫ్ 2026 అని చెప్పేసి ఈ యొక్క ఈవెంట్ నిర్వహించారన్నమాట. సో అక్కడ ఏంటంటే మన ఇండియాలోనే ది ఫేమస్ డిజైనర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క డిజైన్స్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఆ డిజైనర్స్కి ఎవరైతే మనకు సెలబ్రిటీస్ కావచ్చు, మోడల్స్ ఉంటారో వాళ్ళని ఆ ఒక డ్రెస్ వేయించి ర్యాంప్ వాక్ చేయిస్తూ ఉంటారు. సో మనందరికీ తెలిసిందే చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇలాంటి మోడలింగ్ ద్వారానే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట. ముందుగా ఇండస్ట్రీకి రావాలి అని చెప్పేసి ఆ ఒక థాట్తోని ఆ ఒక ప్యాషన్తోని వస్తారు. ఆ తర్వాత మోడలింగ్ చేయడము, ఆ తర్వాత సినిమాలో అవకాశాలు ఏ విధంగా వస్తాయంటే ఈ విధంగా ర్యాంప్ వాక్ చేసినప్పుడు వాళ్ళ యొక్క స్టైలిష్ని కావచ్చు, బాడీ లాంగ్వేజ్ని కావచ్చు, ముఖంలోని హావభావాలు కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ అంటే వాళ్ళు క్యాచ్ చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత అవి సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు చూసినప్పుడు అరే వీళ్ళు బాగున్నారు, వీళ్ళు మన సినిమాలో క్యారెక్టర్కి సెట్ అవుతారు అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారనమాట. సో మరి మరొకసారి శోభిత గారు అయితే ఈ విధంగా దేవి కాస్ట్యూమ్స్లో కనిపించడం అనేది నిజంగా అందరికి కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మాకు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు అని చెప్పేసి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు శోభిత గారి గురించి. ది సేమ్ టైం సిద్ధార్థ్ అదేవిధంగా అతిథి గురించి కూడా. సో వీళ్ళ మాత్రమే ఉన్నారా, ఇంకెవరు లేరా అంటే వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాకపోతే స్పెషల్ ఫోకస్ వీళ్ళపైనే పడింది కాబట్టి వీళ్ళ గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి ఇలాంటి ర్యాంప్ వాక్లు మనము చాలా చూసే ఉంటాం, బట్ ఇది మాత్రం చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా చాలా మంచి స్పెషల్ కాస్ట్యూమ్లో కనిపిస్తున్నారు. ఎవరు డిజైన్ చేశారు ఏంటి అనేది కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. భారతి గారి డిజైనర్స్ కావచ్చు, సో చాలా అద్భుతమైనటువంటి డిజైనర్స్. అంటే వాళ్ళందరూ కూడా సినిమాలకు కావచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు డిజైనింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా వాళ్ళ యొక్క గుర్తింపుని ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా ఇలాంటి వేదికలు అనేవి ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా చాలామంది కూడా శోభిత గారి గురించి మాట్లాడుతున్నారనమాట. ఎందుకంటే రీసెంట్గానే శోభిత గారు ప్రెగ్నెంట్ అయ్యారు అని చెప్పేసి ఒక న్యూస్ బయటకు వచ్చిందనమాట. సో మరి ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యిండి ఈ విధంగా ఫ్యాషన్ షోలు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కొంతమందికి డౌట్. సో మరి ఆ ఒక డౌట్ని క్లియర్ చేసుకోవాలంటే అక్కడ శోభిత గారికి ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు, జస్ట్ అవన్నీ కూడా రూమర్ మాత్రమే అని చెప్పేసి ఆ విధంగా కూడా అంటున్నారనమాట. సో ఆ విధంగా పర్సనల్ విషయాలన్నీ గురించి కూడా మనం మాట్లాడుకోవడం కరెక్ట్ అయిన విషయం కాదేమో. సో బట్ అవన్నీ కూడా పక్కన పెడితే ప్రజెంట్ అయితే దేవి కాస్ట్యూమ్లో మాత్రం మన శోభిత గారు చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు. మరి మీకే విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.